మంజీరా డేంజర్ జోన్లో ఉందా? పిల్లర్లకు పగుళ్ళు వచ్చాయి. రక్షణ కవచం లాంటి అప్రాన్ గల్లంతైపోయింది. మహావృక్షాల్లా పెరిగిన చెట్లతో కట్ట ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పొంచి ఉన్న ప్రమాదం కళ్లకు స్పష్టంగా కనిపిస్తోంది. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా మంజీరా బరాజ్ సేఫ్టీ కోసం అధికారులు చర్యలు చేపట్టారా లేదా? ఆ బాధ్యత అసలు ఎవరిది? ఇరిగేషన్ శాఖదా? మంజీరా బరాజ్ని చూస్తున్న హైదరాబాద్ మెట్రో వర్క్స్ అధికారులదా? ఈ ప్రశ్నకు సమాధానం ఏమో కానీ బరాజ్ భద్రత మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. మంజీరా బరాజ్ నుంచి టీవీ9 కరెస్పాండెంట్ శివతేజ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. రాష్ట్ర రాజధానికి తాగునీరు అందించేటటువంటి మంజీరా బ్యారేజ్ మరమ్మతులకు నోచుకోవడం లేదు. గత సంవత్సరమే ఇక్కడికి వచ్చినటువంటి డ్యామ్ సేఫ్టీ అధికారులు దీనిని క్షుణ్ణంగా పరిశీలించి డ్యామ్ డేంజర్ జోన్లో ఉంది అంటూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా ఇప్పటి వరకు అధికారులు ఇక్కడ పనులు ప్రారంభించడం లేదు. సో వచ్చే వరదలను బ్యారేజ్ తట్టుకోగలుగుతుందా? అసలు వరదలు ఎక్కువగా వస్తే మంజీరా బ్యారేజ్ పరిస్థితి ఏంటి? ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహానగరానికి మంచినీరిచ్చే మంజీరా బరాజ్ భద్రత ఎంత? ఈ బరాజ్ నిర్వహణ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పరిధిలో ఉంది. 65 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న మంజీరా బరాజ్ ఇప్పుడు ప్రమాదపు టంచులో ఉంది. పరిస్థితి ఇందాక ఎందుకు వచ్చింది? బరాజ్ నిర్వహణలో నిర్లక్ష్యం జాడలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. పిల్లర్లకు పగుళ్ళొచ్చాయి. ఏకంగా అప్రాన్ గల్లంతైంది. ఇక స్పిల్వే డేంజర్ బెల్ మోగిస్తోంది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించినా సరే మంజీరా బరాజ్కి రిపేర్లు మాత్రం చేయట్లేదు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలతో పాటుగా సంగారెడ్డి మెదక్ జిల్లాల పరిధిలోని లక్షలాది మంది తాగునీరు అందించే మంజీరా ప్రాజెక్ట్ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బరాజ్ డేంజర్ జోన్లో ఉంది అని డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. అయినా సరే డ్యామేజ్ కంట్రోల్ చర్యలు మాత్రం ఇంతవరకు చేపట్టలేదు. నివేదికల ప్రకారం అప్రాన్ని అర్జెంటుగా పునరుద్ధరించాలి. కానీ రిపేర్ల విషయంలో ఇంతవరకు గతి లేనే లేదు. అభయారణ్యానికి దీటుగా ఆయకట్టుపై పెరిగిన చెట్లు బరాజ్కి ప్రమాదకరంగా మారాయి. హైదరాబాద్ జంట నగరాలకే కాకుండా సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి లక్షల మందికి నీటిని సరఫరా చేసేటటువంటి మంజీరా బ్యారేజ్ ప్రస్తుతం ప్రమాదంలో ఉందనే చెప్పాలి. ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం, పూర్తిగా ఆప్రాన్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. క్లియర్గా విజువల్స్లో కనిపిస్తుంది. చాలా రోజులు అంటే గత సంవత్సరంలోనే ఈ బ్యారేజీ ప్రమాదంలో ఉందంటూ ఇక్కడికి వచ్చినటువంటి డ్యామ్ సేఫ్టీ అధికారులు దీన్ని పూర్తిగా చూసిన తర్వాత ఇది డేంజర్ జోన్లో ఉంది అంటూ కూడా ఒక రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎక్కడా కూడా మరమ్మతులకు నోచుకోలేదని చెప్పాలి. పిల్లర్లలో కూడా పగుళ్ళు వచ్చాయంటూ కూడా ఏదైతే డ్యామ్ సేఫ్టీ అధికారులు క్లియర్గా చెప్పడం జరిగింది. మరోవైపు ఆప్రాన్ కొట్టుకుపోవడంతో తీవ్ర స్థాయిలో ఆందోళనకైతే గురవుతున్నారు. మరోవైపు విజువల్స్లో మనం చూస్తున్నాం, ఆయకట్ట చుట్టూ కూడా పూర్తిగా చెట్లు మొలిచిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా రోజులుగా ఈ చెట్లను తొలగించకపోవడంతో కట్టకు కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ చెట్ల వేర్లన్నీ కూడా కట్ట లోపలికి పోయి కట్ట ఏ క్షణానైనా తెగే ప్రమాదం కూడా లేకపోతే. అయితే ఇదంతా కూడా మరమ్మతులు చేయలేదు. చాలా రోజులు అవుతుంది. మనకు క్లియర్గా కనిపిస్తుంది. నీళ్ళని కూడా లీకేజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోయిన సంవత్సరం కూడా వరద ఉధృతి ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఈ మంజీరా బ్యారేజు నీళ్లను బయటికి పంపడానికి గేట్లు ఎత్తే ప్రయత్నం అయితే చేశారు. చాలా వరకు ఈ గేట్లు ఓపెన్ కాకపోవడంతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు గేట్ల మరమ్మతులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చూడలేదని చెప్పాలి. మరోవైపు ఆప్రాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఎందుకంటే వచ్చే వానాకాలంలో సింగూరు నిండి తర్వాత వరదంతా కూడా ఇక్కడ నుంచే బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆప్రాన్కు రిపేర్ చేయాలి. అలాగే ఏదైతే ఆ పగుళ్ళు వచ్చాయని చెప్తున్నారో పిల్లర్లకు, ఆ పిల్లర్లకు కూడా మరమ్మతులు చేయాలి. అలాగే కట్ట చుట్టూ ఉన్నటువంటి చెట్లను కూడా తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరద వచ్చినప్పుడు గేట్ల దిగువన కాంక్రీట్ కొట్టుకుపోవడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఏళ్ల తరబడి మరమ్మతులు లేకపోవడంతో గేట్లతో పాటు స్పిల్వేలోని కొంత భాగం కూడా డ్యామేజ్ అయింది. నిపుణుల కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా మంజీరా డ్యామ్ని సందర్శించారు. ఆప్రాన్ డ్యామేజ్ అయిందని నిర్ధారించారు. త్వరలోనే పునరుద్ధరణ పనులు చేపడతామన్నారు. డ్రింకింగ్ వాటర్కే యూజ్ అవుతుంది. దీనికి ఇరిగేషన్ ఆయకట్లేదు. బట్ స్టిల్ క్రాక్స్ వచ్చినాయి, పగుళ్ళు వచ్చినాయి అన్నది నాట్ ట్రూ. వీ హవ్ సీన్ పగుళ్ళు అయితే ఎక్కడ లేవు. డౌన్ స్ట్రీమ్ ఏప్రన్ అని ఉంటుంది, విచ్ కంట్రోల్స్ ది వెలాసిటీ ఆఫ్ ద ఫాల్. ఏప్రన్లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి.
వాళ్ళు 3 crores-కి ఎస్టిమేట్ తయారు చేశారు. విల్ టేకప్ ది ఎస్టిమేట్స్ ఆఫ్ ది ఏప్రిల్ రెస్టోరేషన్. గేట్స్ అది ఒకసారి స్టడీ చేయమన్నాము, స్టడీ చేసి దాని తర్వాత విల్ టేక్ యాక్షన్. అంటే అది ఏజ్ ఓల్డ్ ఇష్యూ ఆఫ్ కొంచెం యూనో వేర్ అండ్ టేర్. బట్ ఇప్పుడు కొత్తగా పగుళ్ళు ఏం రాలేదు, కుంగిపోలేదు, ఏం కాలేదు. ఏప్రిల్ 1 కొంచెం కొట్టుకుపోయింది. పొంచి ఉన్న ప్రమాదం కళ్ళకు కనిపిస్తోంది. రిపేర్లు చేయకపోతే బరాజ్కి భారీ డ్యామేజ్ తప్పదు అని నిపుణులు హెచ్చరించారు. అయినా ఇంకా ఎందుకు చర్యలు చేపట్టట్లేదు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర భారీ నీటిపారుదలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో రాహుల్ బొజ్జ గారు కూడా స్వయంగా వచ్చి ఈ డ్యాము యొక్క ఆప్రాన్ ఏదైతుందో దాన్ని కూడా పరిశీలన చేశారు. చాలా ప్రమాదకరంగా ఉంది, దెబ్బతిన్నది, దీన్ని వెంటనే రిపేరు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు సూచన చేసి వెళ్ళారు. మరి నెలలు గడిచిపోతూ ఉంది, ఎండాకాలం కూడా పూర్తిగా దాటిపోతూ ఉంది. దీనికి నిధులు కేటాయించి ఎందుకు బాగు చేయడం లేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇంత ప్రాముఖ్యమైనటువంటి మంజీరా బ్యారేజ్ని ఈరోజు రిపేర్లు కానీ అట్లనే దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపు కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే దామోదర్ మంత్రిగా రాజనరసింహ గారు ఈ జిల్లా మంత్రిగా ఉన్నారు. వారు తక్షణమే స్పందించి మంజీరా బ్యారేజ్కి సంబంధించినటువంటి రిపేర్లు ఏమేమి ఉన్నాయో అట్లనే వాటి అన్నింటినీ తక్షణమే చేయించాలి అని చెప్పేసి, నిధులు కేటాయించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకి దిగువన ఎప్రాన్ వరద ధాటికి కొట్టుకుపోయింది. ఆ తర్వాత మేడిగడ్డ బరాజ్ కుంగిపోయింది. ఇప్పుడు మంజీరా పరిస్థితి కూడా అంతేనా అని ఆందోళన వ్యక్తమవుతోంది. మరమ్మతులు చేయకపోతే బరాజ్ భద్రతకే ముప్పు ఖాయమని నిపుణులు నిక్కచ్చిగా చెప్తున్నారు. కానీ నిజాన్ని, పొంచి ఉన్న ప్రమాద సంకేతాల్ని అధికారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. మొదటి నుంచి అసలు మంజీరా బరాజ్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బరాజ్ భద్రతని సిబ్బంది గాలికి వదిలేశారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చూసారుగా, ఇది మంజీరా బ్యారేజ్ ప్రస్తుత పరిస్థితి. గత సంవత్సరం మార్చి 22వ తేదీనే అధికారులు ఇక్కడికి రావడం, ఈ బ్యారేజ్ ఏదైతే ఉందో అది ప్రమాదకర స్థితిలో ఉంది అంటూ ప్రభుత్వానికి నివేదికను కూడా ఇచ్చారు. అయితే హుటాహుటిన అధికారులు ఇక్కడికి వచ్చారు, చూశారు, వెళ్ళారు. కానీ ఇప్పటివరకు మరమ్మతుల ఊసే ఇక్కడ కనిపించడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి మంజీరా బ్యారేజ్కు రిపేర్లు చేయాలంటూ స్థానికులు కోరుకుంటారు. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 మంజీరా బ్యారేజ్ నుండి.